మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. లాసెట్ అని బాగా ఇప్పుడు తొందరలో ఉంది కదా విషయం. లాసెట్ అసలు అది ఏం సార్? లాసెట్ అంటే ఏంది? దాని ఎలా అర్హత లేదు చెప్పండి సార్ ఒకసారి. దాని లాసెట్ కు 2 రకాలైనటువంటి స్టూడెంట్స్ అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒకటి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అయితే 5YDC 5 years డిగ్రీ కోర్స్ అన్నట్టు. అంటే ఇంటర్మీడియట్ అయిపోతూనే వీళ్ళు లాసెట్ రాశారంటే 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలలో వీళ్ళకు డిగ్రీతో పాటుగా LLB కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే డిగ్రీ చేసిన తర్వాత మనం LLB చేయాలనుకోండి, డిగ్రీ 3 ఏళ్ళు ఆల్రెడీ చదివింటాం, మళ్ళీ LLB ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. అంటే అప్పుడు మనం 6 సంవత్సరాల్లో డిగ్రీ LLB అయిపోతుంది. కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్కి ఏంటంటే 5 yearsలోనే డిగ్రీతో పాటుగా LLB కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది 5YDCకి ఇంటర్మీడియట్ విద్యార్థులు వెళ్ళాల్సినటువంటి దారి. ఇక డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులు చాలామంది డిగ్రీ అయిపోయిన తర్వాతనే LLB చేయాలేమో అనే అదే కలిగి ఉంటారండి. LLB 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయి ఉండాలి. ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 5 years డిగ్రీ కోర్స్ ఉంటుంది అని చాలా మందికి తెలియదు. నేను ఈ మధ్య దాని మీద చాలా అవేర్నెస్ కల్పిస్తున్నా. ఇంటర్ అయిపోతూనే డిగ్రీతో పాటుగా LLB జాయిన్ అయిపోండి, మీకు 1 సంవత్సరం గెయిన్ అనేటగా. కాబట్టి అదొక రూటు. డిగ్రీ అయిపోయిన తర్వాత లాసెట్ రాసి LLB 3 years చేయడం అన్నది ఇదొక రూటు. ఈ 2 పద్ధతుల్లో మనం LLB చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ లాసెట్ అన్నది మొత్తం 120 మార్కులకు ఉంటుందండి. 120 మార్కులకు గాను 90 నిమిషాల్లో మనం ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామ్ అన్నట్టుగా. సో ఈ 120 మార్కుల్లో 30 మార్కులేమో లీగల్ 30 మార్కులకేమో జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, 30 మార్కులకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది, 60 మార్కులకు లీగల్ యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ లీగల్ యాప్టిట్యూడ్లో ఏంటంటే బేసిక్ లీగల్ టర్మినాలజీ అండ్ టార్ట్స్ అని కొన్ని ఉంటాయండి. ఈ టార్ట్స్కి సంబంధించిన కొన్ని, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఈ యొక్క లీగల్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ సబ్జెక్ట్లో 60 మార్కులకు గాను 40 నుంచి 50 మార్కులు మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే కామన్ అండి, అందరికీ కూడా కామన్గానే ఉంటాయి కరెంట్ అఫైర్స్, జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఈ లాసెట్ గురించి చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ లాసెట్ ఈ క్లాట్ చాలా మంది తెలియదు మధ్య తేడా. అసలు ఏం సార్ ఆ తేడా? అది లాసెట్ రాయడం వల్ల LLB మనం స్టేట్ లెవెల్లో మాత్రమే చేయగలుగుతాం. స్టేట్ లెవెల్ కాలేజెస్ కానీ లేకుంటే మన స్టేట్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో మాత్రమే చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ లాసెట్ రాశారనుకోండి, ఏపీ లాసెట్ రాసినటువంటి స్టూడెంట్స్ ఏపీలోని లా కాలేజెస్లో మాత్రమే, లేదా ఆంధ్ర యూనివర్సిటీనో వెంకటేశ్వర యూనివర్సిటీనో ఇలా ఏపీ రిలేటెడ్ యూనివర్సిటీస్లో మాత్రమే వీళ్ళు LLB అన్నది చేయాల్సి ఉంటుంది. ఈ క్లాట్ అనేది ఏంటంటే నేషనల్ లెవెల్ ఎగ్జామ్. మనం నీట్ ఎలాగైతే నేషనల్ లెవెల్ ఎగ్జామ్ జరుగుతుందో అలాగే క్లాట్ కూడా నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఈ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా 27 లా యూనివర్సిటీస్ కలిపి ఈ యొక్క క్లాట్ అనేటువంటి ఎగ్జామ్ను కండక్ట్ చేస్తాయి. ఇది కూడా ప్రతి ఇయర్ మనకు దాదాపుగా జూలై లేదా అక్టోబర్లో జూలైలో మ్యాక్సిమం మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సో డిసెంబర్లో ఎగ్జామ్ రాసినట్లయితే డిసెంబర్ మిడ్లో ఎగ్జామ్ జరుగుతుంది, దాదాపుగా డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరి స్టార్టింగ్లో కానీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. మార్చ్ నుండి మనకు క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో బేసిక్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే లాసెట్ రాస్తే స్టేట్ లెవెల్ కాలేజెస్లో మీరు LLB అన్నది చేస్తారు, క్లాట్ రాసినట్లయితే నేషనల్ లా యూనివర్సిటీస్లో మీరు LLB చేస్తారు. నేషనల్ లా యూనివర్సిటీస్లో LLB చేయడం వల్ల ఏంటి సార్ మనకు బెనిఫిట్ అంటే, నేషనల్ లా యూనివర్సిటీస్లో మీకు చాలా వాల్యుబుల్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తీసుకున్నటువంటి చాలామంది సుప్రీంకోర్టు CJలు కావచ్చు, లేదా డిఫరెంట్ హైకోర్ట్స్లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్లు కావచ్చు, ఈ యొక్క నేషనల్ లా యూనివర్సిటీస్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళే. స్టేట్ లెవెల్ కాలేజ్లో చదివితే మరి ఆ పొజిషన్కి ఎలా రాసారంటే వెళ్తారు, కానీ స్టేట్ లెవెల్ కాలేజెస్లో చదవడం వల్ల మనం గ్రాస్ప్ చేసుకునే, మనం రిసీవ్ చేసుకునే నాలెడ్జ్ కాస్త తక్కువగా ఉంటుంది కంపేరింగ్ విత్ నేషనల్ లా యూనివర్సిటీస్. మనం బేసిక్గానే మనకు తెలుసండి, చాలామంది మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం, మనం స్టేట్ లెవెల్లో ఇంజనీరింగ్ చేయడం ఒక ఎత్తు, ఐఐటీల్లో చేయడం ఒక ఎత్తు. ఐఐటీల్లో చేసినట్లయితే వాళ్ళకి ఆ ప్రిఫరెన్స్ వేరు ఉంటుంది,
అనేసి మనం బయట మాట్లాడుకుంటాం కదా, అట్లే అండి. స్టేట్ లెవెల్ కాలేజెస్లో ఎల్ఎల్బి చేసినట్లయితే అదొక రకం, నేషనల్ లా యూనివర్సిటీస్లో ఎల్ఎల్బి చేసినట్లయితే అదొక గుర్తింపు. సరే, ఈ న్యాయ వృత్తుల్లో జాబ్ సెక్యూరిటీ ఉంటుందా సార్ అసలు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇది జాబ్ సెక్యూరిటీ కంటే కూడా నేనేమంటానంటే, ఈ అడ్వకేట్ లేదా ఈ లాయర్ ఈ ప్రొఫెషన్, ఇది ఒక ప్రొఫెషన్ కాదండి, ఇది ఒక సొసైటీకి ఒక రెస్పాన్సిబిలిటీ. లా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూనే ఉంటాం, ఇది న్యాయం, ఇది ధర్మము, ఇదే చట్టము అని దాన్ని మనం ఎవరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు? వీళ్ళే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఎల్ఎల్బి చేసిన తర్వాత లీగల్ సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత ఒక డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి అయినా సరే ఇది తప్పు, ఇదే కరెక్ట్ అంటే అదే కరెక్ట్. అంటే ఏంటంటే సొసైటీలో జరిగేటువంటి దాన్ని, న్యాయాన్ని కరెక్ట్గా నడిపించేది వీళ్ళు. సో సొసైటీకి సంబంధించి వీళ్ళు ఒక గొప్ప వృత్తి అని నేను చెప్తాను. వీళ్ళు సెక్యూరిటీ ఉంటుందా అంటే 100% ఉంటుందండి. చాలామంది ఏంటంటే, ఓపెన్గా మనం మాట్లాడితే చాలామంది ఎల్ఎల్బి చేసిన తర్వాత ప్రాక్టీస్లోకి రారు. వాళ్ళు ఏంటంటే ప్రాక్టీస్ చేయడానికి అదొక వాళ్ళకు ఒక ఇంటీరియర్గా ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం కోర్టుకు వెళ్ళడం, వాదించడం ఇదంతా వాళ్ళకు ఉండదు. అఫ్కోర్స్ మూక్ కోర్ట్స్ కూడా మన కాలేజెస్లో నడుపుతారు. అంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత మీరు ఎలా వాదించాలి, ఎలా ఉంటుంది, ఏంటి అనేది మూక్ కోర్ట్స్ అని జరుపుతారు. కానీ పిల్లలకు ఆ కాలేజీలో ఉన్నప్పుడు తీసుకున్నంత ఇది రేపు వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ చేయరు. అలాంటప్పుడు జాబ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుందండి? మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా సబ్జెక్ట్లో పూర్తిగా మనకు నాలెడ్జ్ ఉండి దాంట్లో మనం ప్రాక్టీస్ చేసినట్లయితే 100% వాళ్ళకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. నేను ఇందాక మీతో అన్నట్టుగా ఇప్పుడు ఏది లేదనుకుంటే ఓన్ ప్రాక్టీస్ పెట్టుకుంటారు. సార్, వీళ్ళ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది సార్? వీళ్ళకు కెరీర్ గ్రోత్ అయితే వీళ్ళకు ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా వీళ్ళు ఎల్ఎల్ఎం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నది నా సలహా. సో జూనియర్ సివిల్ జడ్జిగా లీగల్ సర్వీసెస్లోకి ఎంటర్ అయినటువంటి వీళ్ళు తర్వాత సీనియర్ సివిల్ జడ్జి అవుతారు, డిస్ట్రిక్ట్ జడ్జి అవుతారు, హైకోర్టు జడ్జి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మనం లీగల్ సర్వీసెస్ వైపు తీసుకుంటే. లేదు అలాగే మనం ప్రైవేట్ సెక్టార్ వైపు తీసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మల్టీనేషనల్ కంపెనీస్లో కావచ్చు, పిఎస్సిలో కావచ్చు, ఇలాంటి చోట స్టార్టింగ్లో వీళ్ళను జూనియర్ లీగల్ అడ్వైజర్ అంటారు, తర్వాత వీళ్ళను సీనియర్ లీగల్ అడ్వైజర్ అంటారు. సార్, జూనియర్ లీగల్ అడ్వైజర్కు సీనియర్ లీగల్ అడ్వైజర్కు ఏంటి తేడా అంటే, మనం అనుకున్నట్టు ఈ జూనియర్ లీగల్ అడ్వైజర్ అనేవాళ్ళు స్టార్టింగ్లో ఆ సంబంధిత ఎంఎన్సీకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ వస్తే సీనియర్ అడ్వకేట్ వెళ్ళడు, ఫస్ట్ జూనియర్ అడ్వకేట్సే వెళ్తారు. సీనియర్ అడ్వకేట్ ఎప్పుడు వెళ్తాడంటే ఈ ఏదైతే ఇష్యూ ఉందో అది కాస్త క్రిటికల్ అయింది అంటే అప్పుడు వెళ్తారు. అంటే ఇక్కడ మీరు ఏం గమనించవచ్చు అంటే సీనియర్ అడ్వైజర్ను కంప్లీట్గా కూర్చోబెట్టి ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళకు శాలరీస్ ఇస్తూ ఉంటుంది. ఇలా సీనియర్ లీగల్ అడ్వైజర్ అయిన తర్వాత టీఎల్ అవుతారు. ఒక టీమ్, ఒక 20-30 మంది టీం ఉంటుంది. చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎక్స్ అనే కంపెనీ తీసుకున్నాం అనుకోండి, మన స్టేట్లో ఒక బ్రాంచ్ ఉంటుంది, తర్వాత కర్ణాటకలో ఒక బ్రాంచ్, ఇలా కొన్ని స్టేట్స్కు సంబంధించినటువంటి కంపెనీస్కు హెడ్గా చేస్తారు. చాలా వాల్యుబుల్ ఉంటుందండి దానికి. వాళ్ళు చెప్పింది నడుస్తూ ఉంటుంది ఆ కంపెనీలో. ఎందుకంటే లీగల్గా ఇష్యూ రాకూడదు, లీగల్గా ఏం ఇష్యూ రాకూడదన్నా వీళ్ళు సలహా చెప్తారు. అదే మనం ఇందాక అన్నాం కదా, కార్పొరేట్ లా అనేది చదివినట్లయితే, దాని మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్లయితే వీళ్ళకు కూర్చోబెట్టి ఏసీ రూమ్లో కూర్చోబెట్టి ఆ మల్టీనేషనల్ కంపెనీస్ చాకుతుంటాయి.